హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీద్ ఇన్ఫోటెక్. సో ఈరోజైతే మనం VMwareలో విండోస్ 10ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ VMwareని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ అనేసి చేయాలి. తర్వాత జస్ట్ నెక్స్ట్ అనేసి క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ అనేసి వస్తుంది. సో అక్కడైతే విండోస్ 10 అండ్ లేటర్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు విండోస్ 10కి మిషన్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో సో అది ఎంటర్ చేసేయాలి. తర్వాత యూఎఫ్ఏ, ఆ తర్వాత ఒక ప్రాసెసరు, 2 కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీకు ఎంత ర్యామ్ కావాలో అంత ర్యామ్ అయితే తీసుకోండి. జస్ట్ సింప్లీ నెక్స్ట్ అనేసి క్లిక్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నీ అదే చూపిస్తుంది. సో మీకు ఎంత డిస్క్ కావాలో సో అంత స్టోరేజ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో స్టోర్ యాజ్ ఏ సింగిల్ ఫైల్గా ఇచ్చేసి సో నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఫినిష్ కొట్టే ముందు సో కస్టమైజ్ హార్డ్వేర్లో సో మనమైతే ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ అయితే ఇవ్వాలి. న్యూ సిడి అండ్ సాటాలోకి వెళ్ళేసి సో మీరు ఐఎస్ఓ ఫైల్ ఎక్కడైతే పెట్టుకున్నారో సో దాన్ని బ్రౌజ్ చేసి అక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఆ తర్వాత ఫినిష్ అయితే చేసేయచ్చు. సో పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే సో ఒక్కసారి కర్సర్‌తో మీన్ విండో పైన క్లిక్ చేసి సో ఏదో ఒక కీనైతే ఎంటర్ చేయాలి. సో అప్పుడది లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా అవ్వలేదనుకోండి సో మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అయినా వెయిట్ చేయొచ్చు. లేకపోతే దాన్ని మళ్ళీ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ అయినా చేయొచ్చు. సో ఇక్కడ విండోస్ సెటప్‌లో సో టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ అయితే మనం ఇంగ్లీష్ ఇండియా అయితే తీసుకోవాలి. సో ఇంగ్లీష్ ఇండియా తీసుకున్న తర్వాత సో కింద నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయచ్చు. సో తర్వాత ఇన్‌స్టాల్ నౌ. సో సెటప్ ఈజ్ స్టార్టింగ్ నౌ. సో ఈ సెటప్ అవ్వగానే సో మనకైతే ఒక ప్రొడక్ట్ కీ అనేసి అయితే అడుగుతుంది. సో బెటర్ మీరు ఇన్‌స్టాల్ చేయనప్పుడు నెట్వర్క్ అయితే డిస్కనెక్ట్ చేసేయండి. ఓకేనా? సో ఇక్కడ మనం విండోస్ 10 ప్రోనైతే ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ అయితే కొట్టేసాను. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఎంత స్టోరేజ్ అయితే కావాలి మీకు సిస్టమ్‌లో. ఇప్పుడు నేనైతే ఇక్కడ 70 జీబీ తీసుకున్నాను. మరి మీరైతే బై డిఫాల్ట్ 60 జీబీ తీసుకోండి. 60 జీబీ అలానే ఉంచేయండి. ఓకేనా? సో అబోవ్ 60 జీబీ తీసుకుంటే 60 జీబీ సి డ్రైవ్‌కి అయితే ఇచ్చేయండి. రిమైనింగ్ 10 జీబీ మీరు అలోకేట్ స్పేస్‌గానే పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇన్ ఫ్యూచర్‌లో సో దాన్నైతే మళ్ళీ మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. అది రాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? రా అనే ఒక ఫార్మాట్‌లో సో అది స్టోరేజ్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం ఆహ్, దాన్ని డ్రైవ్‌కి ఆహ్, లెటర్ అనేది అసైన్ చేసుకొని సో మళ్ళీ మనం యూజ్‌ఫుల్ దాంట్లోకి చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది ఇన్‌స్టాలింగ్ విండోస్ అనేసి ఇదొక 5-6 ఆర్ 7 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో అంతవరకైతే పేషెంట్‌లీ వెయిట్ అయితే చేయండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో ఓకేనా? దాని తర్వాత సో రీస్టార్ట్ అయితే అడుగుతుంది. సో 10 సెకండ్స్ లోపల మనం రీస్టార్ట్‌నైతే క్లిక్ చేయకపోతే సో ఆటోమేటిక్‌గా మళ్ళీ రీస్టార్ట్ అదే తీసుకునేస్తుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత మనకైతే విండోస్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఇది మన యూజర్ యొక్క సెటప్ లైక్ ఫ్రెండ్స్. ఓకేనా? సో జస్ట్ ఏ మూమెంట్. ఓకే, లెట్స్ వెయిట్. సో ఇక్కడ మనకొచ్చేసి రీజియన్ ఏది అనేసి అయితే అడుగుతుంది. సో ఇండియా అండ్ నెక్స్ట్. సో ఇవి బేసిక్ సెటప్స్. సో మనకి ఏవైతే కావాలో సో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేకుంటే నెక్స్ట్ ఆర్ స్కిప్ అయినా కొట్టేయచ్చు. సో ఇక్కడ మనకి నెట్వర్క్ అనేసి అయితే వస్తుంది. సో నేను ఇది నెట్వర్క్ కనెక్ట్ చేశాను కాబట్టి సో నాకు ఇలా వస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు డిస్కనెక్ట్ యువర్ నెట్వర్క్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు VMwareలో ఇన్స్టాల్ చేస్తున్నారో సో ఆ టైంలో మీ నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ చేసేయండి. ఇక్కడ నెట్వర్క్లో బ్రిడ్జ్, NAT ఆర్ హోస్ట్ ఆర్ ల్యాన్ సెగ్మెంట్ ఏదైనా తీసుకోండి. బట్ నెట్వర్క్ అయితే డిస్కనెక్ట్ చేసేయండి. ఒకవేళ నెట్వర్క్ పెట్టేకైతే మీరు ల్యాన్ సెగ్మెంట్ అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇది నెట్వర్క్ అనేది కొంచెం ఇది అవ్వకుండా వస్తుంది. ఓకే, లోడ్ అయితే అవుతుంది. Okay, let's wait a little bit more. So just a moment.
ఫ్రెండ్స్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అండ్ రియల్ టైమ్ వీడియోస్‌నైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ బిట్ మోర్ టైమ్. లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి విండోస్ లోగో వచ్చింది. అగైన్ మళ్ళీ జస్ట్ ఎ మూమెంట్. ఓకే. లెట్స్ వెయిట్ ఎ లిటిల్ బిట్ మోర్. ఇక్కడ మనం సెటప్ ఫర్ పర్సనల్ యూజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకు ఎంఎస్ అకౌంట్ అయితే అడుగుతుంది. మనం కంటిన్యూ ఆఫ్‌లైన్ అనేసి అయితే కొట్టేయచ్చు. ఇక్కడ మనం యూజర్ నేమ్, పీసీకి ఏం యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇవ్వచ్చు. నేను ఇక్కడ అఫ్రీద్ అని అయితే ఇస్తున్నాను. పాస్వర్డ్ మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇచ్చాకైతే ఇవ్వచ్చు. లేకపోతే నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయచ్చు. తర్వాత యాక్సెప్ట్ ఆర్ నాట్ నౌ ఏదో ఒకటి స్కిప్ అయితే చేసేయచ్చు. నాట్ ఏ ప్రాబ్లమ్. ఆ తర్వాత ఇప్పుడైతే మనకు విండోస్ అయితే ఓపెన్ అవుతుంది. ఐ మీన్ విండోస్ అయితే రెడీ అయిపోయింది. మనకైతే ఇన్‌స్టాల్ అయితే అయిపోతుంది ఇప్పుడు. దిస్ మైట్ టేక్ సెవెరల్ మినిట్స్. ఒక 30 సెకండ్స్ అలా వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 30 సెకండ్స్‌లో మనకి ఇదైతే ఓపెన్ అయితే అయిపోతుంది. వన్స్ ఇది ఓపెన్ అయిపోగానే మన విండోస్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. లెట్స్ సీ. ఓకే. లీవ్ ఎవ్రీథింగ్ టు అస్. ఓకే. యూ ఆర్ ఆల్‌మోస్ట్ దేర్. మనకైతే ఇప్పుడు విండోస్ 10 అనేదైతే విండోస్ 10 ప్రో అయితే మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. సింపుల్‌గా అయితే మనం విండోస్ 10 ప్రోనైతే మన సిస్టమ్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. జై భారత్.